Hello guys, welcome back to our channel. So we are back with our Chhatrapati movie reactions. Yes, നമ്മള് രണ്ട് സീൻ റിയാക്ട് ചെയ്തിട്ടുണ്ടായിരുന്നു. ചെയ്യാൻ പറ്റിയില്ല. അപ്പൊ നമ്മൾ ലാസ്റ്റ് സീൻ എന്തായിരുന്നു കണ്ടത്? നമ്മുടെ ശ്രേയാസറിന്റെ ഒരു ഇൻട്രോ ഉണ്ടായിരുന്നു. ആൻഡ് ദെൻ പുള്ളിക്കാരി ഒരു മിസ്അണ്ടർസ്റ്റുഡ് ഒക്കെ ചെയ്ത ഒരു സിറ്റുവേഷൻ ഒക്കെ ഉണ്ടായിരുന്നു. നമ്മുടെ പ്രഭാസിന്റെ മറ്റേ ഒരു ആപ്ലിക്കേഷൻ ഒക്കെ കീറിക്കളഞ്ഞു. പിന്നെ അപ്പം പിന്നെ നമ്മുടെ വില്ലന്റെ ഒരു പൊളിറ്റിക്കൽ എൻട്രി ഒക്കെ സംഭവങ്ങളൊക്കെ നമ്മൾ കണ്ടിട്ടുണ്ടായിരുന്നു. അപ്പൊ നമുക്ക് ഇനി നോക്കാം ശ്രേയാസരൻ എങ്ങനെയാണ് ഷീസ് ഗോയിങ് ടു ഹെൽപ്പ് നമ്മുടെ ഛത്രപതിനെ നമുക്ക് మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అనే పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరు? చూడు. అడ్రస్ చూడరా? ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు. ఈ ఫోటో నేను తీసుకొచ్చా. థ్యాంక్స్. బస్సు ఇంటికి మానే కొత్త డ్రెస్ కొని పెడతానన్నాడు తెలుసా? అసైన్మెంట్ లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? సైన్స్ ప్రాక్టికల్స్ ఎలాగైనా హార్డ్ వర్క్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. ఓ వైట్ డ్రెస్. Red signal, take right. Punches good. The great movie Nele Vidudala, the great movie Hotel Free. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి తీసుకెళ్ళు. He should be beaten. ఎవరు చెల్లి మీద చల్లింది? హీరోలు వచ్చారా? ఎప్పా This time he's going to break his ear. He should be beaten. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా సూచన. సరదా ఏంట్రా సరదా? ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదు. ఎక్కడ పడేసావా? నేను బస్సులో వెతుకుతాను. బస్సులో మొత్తం వెతికాను, ఎక్కడా దొరకలేదు. నా దురదృష్టం ఏంట్రా, అమ్మ దొరికి దూరం అయిపోయింది. చాచా ఊరుకోరా, ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో.
ఇక్కడికే అమ్మరా వసకొల్ల. అయిపోయిందమ్మా. అస్య కుమారస్య ఉత్తమగతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను. ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం. అందుకే గుండు చేయించుకున్నాను. అన్న కోసం గంగాజలం తెప్పించాను. జాగ్రత్త. నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి. 2 చావులు జరగాలి. జరుగుతాయి. Totally disturbed. రే బాసు, నీ టపాసు. రండి రండి. హాయ్. ఎవర్రా ఈ అమ్మాయి? కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్, మన శివాజీ ఫ్రెండ్ కూడా. నమస్కారం అండి. మావాడు బాగా సీరియస్. నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి. బాబాయ్, వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్జీ పెట్టాడు. మా ఆఫీస్ తరపున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొట్టోడు అదృష్టవంతుడు రా. వయసుకు మించి నానా చాకరీ చేశాడు. ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా, ఎక్కేనమ్మా చెప్పింది. దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో, నా కోసం పానాలు ఇచ్చే మా అన్న ఆడున్నాడు తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను. ఆసుకి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ. రేపే మీ ప్రయాణం. రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాట్రాజ్ పంపించాలి కదరా. అవును బాబాయ్, ఇక్కడే చాకరీ చేసి చావాలి తప్ప ఆడిక్కడ వెళ్ళిస్తాడు. మా కర్మ మా తల తల ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజ్ నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిస్తావా? ఒట్టే ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. ఒప్పిస్తానమ్మా. ఆడు నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు. ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా? ఎరా, నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా, నువ్వు చేస్తావా? అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? మంచి పట్టుందిరా నీ దగ్గర. నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేవాడిని. వాడు పోవచ్చు, మీరు పోండి. సంజానే తోనే తానే నేనాను అవతుంబక తానే అంబి చిట్టి లంబాను. అంబి అపరిచిత్. ఇది చతురస్ర
క్షీరసాగర పర్యంతం ഗോഭാമനേത്ര ശുഭം ഭൂയാത് അഷ്ടമോസ്യ డ్రామాచారి శర్మణ. ఇది ఎങ്ങനെ కానిచిరికింది അറിയോ ఏంటిది? మన విక్రతిന്റെ ప్రేమలేఖ. నాకు డ్రామా నీకు కాదు, నీలవేణి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాట ఉందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో. నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో. టాటా సుమో. రెమో హే నీలు, where are you man? Hey, నన్ను రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం 100 రకాల పూలు తెస్తాను, 1000 రకాల పక్షులు తెస్తాను. సుమో, టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు. ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తాను. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికి వదిలిపెట్టని అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. ఈ అప్రదిష్టుడు అంటే నీ భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమంటే అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తుంది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా. నా దారి కట్టు రావద్దు. ఒక్కొక్కరి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్లా జాగ్రత్త. డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. మన చిత్తారు ചന്ദ്രമുഖി ഇറ്റ് വാസ് എ നൈസ് സീൻ അല്ലേ? ഈവൻ അമ്മയുടെ എൻട്രിയുമായും അനിയന്റെ എൻട്രിയുമായും അത് ഭയങ്കര ഷോക്കിംഗ് ആയിരുന്നു. ഞാൻ വെച്ചാൽ അത് നോർമൽ ഏതൊരു സൈക്കോ ആയിരിക്കും എന്നുള്ള രീതിയിൽ. ബട്ട് ദെൻ വൺസ് അവനെ പിടിച്ചതിന് ശേഷം ഹീസ് ലൈക്ക് ഭയങ്കര കാം ഡൗൺ ആയിട്ട് പിടി കൊടുത്തു. ആൻഡ് ദെൻ മറ്റേ അതൊക്കെ ചെയ്തു. ബട്ട് ദെൻ ഇറ്റ്സ് ലൈക്ക് വാട്ട്. അയ്യോ, അപ്പം അവനിപ്പോഴും മതിയായിട്ടില്ല. കുറെ വില്ലന്മാരുണ്ട് അവിടെ ഇവിടെ. എല്ലാം വേറെ വേറെ. ഒരു സ്ഥലത്ത് അനിയൻ അങ്ങനത്തെ ഒരു നെഗറ്റീവ് ക്യാരക്ടർ, പിന്നെ മറ്റേ അവൻ ബോഡി ബിൽഡർ, മസാജ് ചെയ്തവൻ, പിന്നെ പൊളിറ്റീഷ്യൻ ഉണ്ട്. അങ്ങനെ കുറെ സംഭവങ്ങളുണ്ട്. ഐ തിങ്ക് ഇതിനകത്ത് ഏറ്റവും വലിയ ശത്രു എന്ന് പറയുന്നത് അനിയൻ തന്നെയാണ്. അമ്മയായിട്ട് ഇത്രയും ക്ലോസ് ആയിട്ട് നിന്നു എന്നുള്ളത്. അതിന്റെ അതേ സമയത്ത് അമ്മ അവിടെ മറ്റേ ഫൈനൽ റിച്വൽസ് ഒക്കെ ചെയ്തുകൊണ്ടിരിക്കുകയാണ്, ലൈക്ക് ഡെത്ത് ആനിവേഴ്സറി ഒക്കെ ചെയ്യുന്ന പോലെ. പക്ഷെ എന്നിട്ടും അവൻ അവിടെ നിന്നില്ല. ഹീസ് ടെല്ലിംഗ് ദാറ്റ് ഹി വിൽ കിൽ മദർ ആൻഡ് സൺ. ആ ഒരു ബോണ്ട് അപ്പൊ നമുക്ക് കാണാൻ എന്തായിരിക്കും അല്ലേ? അതെ. പിന്നെ ശ്രേയസരൻ ഭയങ്കര ഹെൽപ്ഫുൾ ആയിരുന്നു, നമ്മൾ കണ്ടു. പിന്നെ ഇപ്പൊ ലാസ്റ്റ് എന്ന കോമഡി സീൻ അതായിട്ട് ഈവൻ ആ ഒരു അപരിചിത്തിന്റെ റോളും റെമോയും എല്ലാം നൈസ്. ഇപ്പൊ നമ്മുടെ റിയാക്ഷൻ കാത്തിരിക്കും.